అండి. ఇది మొన్న మంగళవారం రోజు వీడియో. పిల్లలేమో పానీపూరి అడుగుతున్నారు చాలా రోజుల నుంచి. ముందొచ్చారు కదా! అప్పుడే కూడా అడిగారు. నాకేమో చేయడం కుదరలేదనమాట. ఈసారేమో లక్కోడికి జ్వరం వల్ల 4 డేస్ నుంచి వాళ్ళకేం వండి పెట్టలేకపోయాను. అదొక కారణమైతే ఈ ఎండలకి వంటగదిలోకి వెళ్లి వంట చేయాలంటే చాలా భయమేస్తుంది. అందుకనే టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని మరీ వంటగదిలో పని చేస్తున్నాను. మా వాడైతే పానీపూరి లాంటివవి ఏం తినడు కానీ, మా పండుగాడికి చాలా ఇష్టం మా హనీకి. ఇంక వాళ్ళ కోసం చేయాలనమాట. మా పండుగాడైతే వాళ్ళ బాబాయ్ కూడా వెళ్ళి పానీపూరికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసాడు. "ప్లీజ్ పిన్ని చెయ్యి పిన్ని" అని చెప్పి కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రం చేసి ఇచ్చాడు. ఇంక చేయకపోతే ఊరుకోడని చెప్పేసి ఇంకా చేసేసాననమాట. టైం ఎంతో పట్టదు కానీ తీయడానికే కొంచెం బద్ధకించాను. బయట తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే క్వాంటిటీకి క్వాంటిటీ వస్తుంది. ఇంకా హెల్త్‌కి కూడా మంచిదే అనమాట బయట తినే కన్నా. ఇలా ఇంట్లోనే హైజీనిక్‌గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బావుంది. బయట దానికన్నా ఇంట్లో చేసుకున్నదే బావుంది. మా ఆయన కూడా అసలు పానీపూరి తినరు ఎప్పుడు. ఈసారి తిన్నారనమాట. ఫుల్ వీడియో ఛానల్ నేమ్ కింద ఉంది. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.